అమ్మ మాకు పండగకు కొత్త బట్టలు కావాలి. సర్లే నాన్న, పండగకి కొత్త బట్టలు కొనిస్తానులే. సరే, మీరు వెళ్ళి ఆడుకోపోండి. వచ్చే డబ్బులు ఇంట్లోకే సరిపోవట్లేదు. పండగకి పిల్లలకు బట్టలు ఎలా కొనాలో ఏమో. ఇదిగో తీసుకోండి. పిల్లలు ఎక్కడున్నారు? కనిపించలేదు. పిల్లలు బయట ఆడుకుంటున్నారు. సరే కానీ వంట ఏం చేసినావు? ఇంట్లో సరుకులేం లేవు, కారం చేసినాం. పిల్లలు కారం తినలేరు. మనకు కారం వేసి పిల్లలకు పెరుగన్నం పెట్టు. సరే అండి. ఏమంతలా ఆలోచిస్తున్నావు? పిల్లలు పండగకి కొత్త బట్టలు అడుగుతున్నారండి. మనకు వచ్చే డబ్బులు ఇంట్లోకే సరిపోవట్లేదు. మరి బట్టలు ఎలా? అందరి పిల్లలు కొత్త బట్టలు వేసుకుంటారు. పండగకి మన పిల్లలు వేసుకోకపోతే ఎలా? ఖచ్చితంగా కొత్త బట్టలు కొనాలి. డబ్బులు ఎలా అండి? నీ దగ్గర రింగ్ ఉంది కదా, అది ఇస్తావా? బయట తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తావు. సరే అండి. ఇదిగో తీసుకోండి. ఇది ఇస్తున్నందుకు నీకు బాధగా లేదా? బాధ ఎందుకండి, మన పిల్లల కోసమే కదా. ఇదిగోండి మీకు కొత్త బట్టలు. థ్యాంక్ యూ అమ్మా నాన్న. మా ఫ్రెండ్స్ అందరూ నీకు బట్టలు లేవా, ఎప్పుడు వేసుకున్నట్టువే వేసుకుంటావు అనేవాళ్ళు. ఇప్పుడు ఈ కొత్త బట్టల్లో చూసి ఏడుస్తారేమో. థ్యాంక్ యూ అమ్మా నాన్న.